ఇక రైతన్నలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయి. ఈ నెల 27న కేరళకు వస్తాయని ఐఎండీ ప్రకటించింది. 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. గత 20 ఏళ్లలో 2015లో మినహా 2005, 2024 మధ్య కేరళకు నైరుతి రుతుపవనాలు ఆగమనానికి సంబంధించి ఐఎండీ అంచనాలు తప్పలేదు. తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమనిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు, వడగాల్పుల నుంచి ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళను తాకనున్నాయి. ఆ తర్వాత వారం 10 రోజుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయి. రుతుపవనాలు కేరళను తాకినప్పటి నుంచి ఏపీలో వాతావరణం మారుతుంది. జూన్ 3వ వారం నుంచి ఏపీ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ ఏడాది 4 రోజుల ముందే రుతుపవనాలు రానుందన్న వచ్చే నెల 2వ వారం నుంచే వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో లానినా దశ ముగిసిన ప్రస్తుతం తటస్థ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పసిఫిక్ లో ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారడంతో నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించేందుకు అనువైన వాతావరణం నెలకొంది. వాయువ్య భారత్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు, దక్షిణాదిన రుతుపవనాల ముందస్తు వర్షాలు ఎక్కువగా నమోదు కావడం, ఉష్ణమండల వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో సగటు ఉపరితల పీడనం, దక్షిణ చైనా సముద్రం నుంచి బయటకు వెళ్లే దీర్ఘకాల రేడియేషన్, హిందూ మహాసముద్రంలో ఈశాన్య ప్రాంతం, ఇండోనేషియా పరిసరాల్లో ఉపరితలం నుంచి వచ్చే గాలులు అనుకూలంగా మారడంతో రుతుపవనాలు 4 రోజులు ముందుగానే కేరళను తాకనున్నట్టు ఐఎండీ తెలిపింది. మే 20వ తేదీ తర్వాత దక్షిణ అండమాన్ సముద్రానికి రుతుపవనాలు తాకాల్సి ఉండగా ఈసారి వారం ముందుగా అంటే 13వ తేదీన ప్రవేశనున్నాయి. తర్వాత 4-5 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ 104% వర్షపాతం నమోదవుతుందని గత నెలలోనే వాతావరణ శాఖ ప్రకటించింది.